ఓం. మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా ప్రతుస్త అజత వర్తామరజ్యోతిషా లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చనీకదాయ శ్రుతౌ వాచం న సదతాత్వనీక కిరణ త్రైలోక్య దీపోరవిః. ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఈరోజు మనం నక్షత్రాల గురించి చెప్పుకుంటున్నాం కిందటి క్లాస్లోని. అదే నక్షత్రాల గురించి కొంచెం వివరంగా తెలియజేస్తున్నాను. దానికి ఒక చార్ట్ ప్రిపేర్ చేశాను. ఆ ప్రిపేర్ చేసిన చార్ట్ కనుక అది ఈ విధంగా చూస్తున్నాం. ఇక్కడ మనకి ఒక చార్ట్ వేసి ఆ చార్ట్లోని మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము తలగా గుర్తులున్నాయి. ఇప్పుడు కింద క్లాసులో చెప్పుకున్నట్లుగా అశ్విని దీంట్లోని అంటే మేషరాశిలోని అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. అంటే కింద క్లాసులో చెప్పుకున్నది, పాఠం చెప్పుకున్నది ఇంకొంచెం విపులంగా మనందరికీ అర్థమయ్యేటట్లుగా ఒక టేబుల్ వేసి, అంటే ఒక పట్టిక వేసి, ఆ పట్టికలోని మనకి సులభంగా గుర్తుండేటట్లుగా, అంటే చూసిన వెంటనే ఈ రాశిలో ఇది ఉంది అని చెప్పి, ఈ గ్రహం ఈ నక్షత్రంలో ఉంది, ఈ రాశిలోను అని చెప్పి మనకి తెలియాలి. అంటే కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశిలో ఉన్నాయి. అలాగే మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపి మిథున రాశిలో ఉన్నాయి. ఇంకా పునర్వసు 1 పాదము, అంటే 4 పాదాలు కదా నక్షత్రానికి. పునర్వసు 1 పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలతో కర్కట రాశి పూర్తయింది. అంటే ఇక్కడికి ఒక భాగం పూర్తయింది, అశ్విని నుంచి ఆశ్లేష వరకు.
ఇక్కడ మళ్ళీ సింహరాశి నుంచి మఖ 4 పాదాలు, పూర్వ ఫల్గుణి 4 పాదాలు, ఉత్తర ఫల్గుణి 4 పాదాలు, ఒక పాదం సింహరాశి పూర్తవుతుంది. ఉత్తర ఫల్గుణి ఇంకా 3 పాదాలు ఉండిపోయి అవి కన్యారాశిలోకి, హస్త 4 పాదాలు, అక్కడికి 7 పాదాలు అయ్యాయి. ఇంకా చిత్త 2 పాదాలే ఉంటాయి. గురించి చిత్త అంటే ఒక రాశికి 9 పాదాలు కాబట్టి చిత్త 2 పాదాలతో అక్కడికి కన్యారాశి అయింది. తులారాశిలోకి ఇంకా చిత్త 2 పాదాలు మిగిలిపోయాయి కాబట్టి చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలతో మొత్తం 6 పాదాలు అయ్యాయి. విశాఖ 3 పాదాలతో 9 పాదాలు పూర్తి అయ్యాయి. ఇంకా విశాఖ ఒక పాదం మిగిలిపోయింది కాబట్టి అది వృశ్చిక రాశిలోకి వస్తుంది. అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి మనకి వృశ్చిక రాశితోని ఒక భాగం పూర్తిగా, అంటే ఆశ్లేషతోని కర్కాటక రాశిలో ఒక భాగం పూర్తయింది. ఇక్కడ వృశ్చిక రాశితోని ఒక భాగం పూర్తయింది. ఇంకా మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ ఒక పాదము కలిపి మొత్తం 9 పాదాలు ధనుసు రాశిలోకి ఉంటాయి. ధనుసు రాశి మకర రాశిలోకి ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశిలోకి ఉంటాయి. మొత్తం 9 పాదాలు. ఇంకా ధనిష్ట 2 పాదాలు కుంభరాశిలోకి, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిపి కుంభరాశిలోకి ఉంటాయి. పూర్వభద్ర ఒక పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిపి మీన రాశిలోకి ఉంటాయి. అంటే రేవతి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆశ్లేష ఆఖరి పాదం, జ్యేష్ఠ 4వ పాదం, రేవతి 4 పాదాలని గండాంతములు అంటారు. అంటే అవన్నీ జలరాశులు కాబట్టి ఈ జలరాశుల్లోని ఆఖరి పాదాల్లోనే ఎవరైనా సరే జన్మించినట్లయితే వాళ్ళు నీటి ప్రయాణం చేసేటప్పుడు నదుల్లోని ఏదైనా సరే సరోవరాలని ఎక్కడైనా సరే వాళ్ళు స్నానం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఎవరో ఒకరి సహాయం పక్కన ఉండి చేసుకుంటే చాలా ఉత్తమం. అంటే అందరికీ ఉంటాయని చెప్పలేను, కానీ గండాంతములు అని చెప్పి మనకి శాస్త్రజ్ఞులు చెప్పారు. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 25 నక్షత్రాలని ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, మొత్తం 27 నక్షత్రాలు ఇంటూ 4 108 పాదాలు, రాసులు 12. 108 పాదాలని 12 చేత భాగించినట్లయితే ఒక్కొక్క రాశిలోని 9 పాదాలు వస్తాయి. అలాగే డిగ్రీల పరంగా మనం లెక్క వేసుకునేట్లయితే ఒక సర్కిల్కి 360 డిగ్రీలు, దానిని ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు, అలాగా 12 రాశులకి ఏం చేసినట్లయితే 340/12 కానీ చేసినట్లయితే ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు. 30 డిగ్రీలని 9 చేత భాగించినట్లయితే ఒక్కొక్క భాగ అంటే ఒక్కొక్క పాదం తలక భాగ 3 డిగ్రీల 20 నిమిషాలు. ఇది ఒక పాదానికి అంటే అశ్విని 4 పాదాల్లోని
మొదటి పదం 3 డిగ్రీల 20 నిమిషాలు, అలాగే రెండవ పదం 3 డిగ్రీల 20 నిమిషాలు, మూడవ పదం 3 డిగ్రీల 20 నిమిషాలు, నాలుగవ పదం 3 డిగ్రీల 20 నిమిషాలు కానీ కలిపినట్లయితే ఒక్కొక్క నక్షత్రం తాలూకా విభాగము 13 డిగ్రీల 20 నిమిషాలు. ఇది ఒక్కొక్క నక్షత్రానికి మనం ఈ విధంగా విభాగం చేసుకోవాలి. ఒక ముఖ్య గమనిక, మనందరికీ ఆగస్టు 4వ తారీఖు నుంచి ఆగస్టు 11వ తారీఖు వరకు మాస్టర్ సిబిబి మరియు మాస్టర్ ఏకే గారి జన్మదినోత్సవాల సందర్భంగా మనందరికీ ఆగస్టు 6వ తారీఖుని, అలాగే ఆగస్టు 9వ తారీఖుని మన తాలూకా క్లాసులకి సెలవు. మరలా మనం క్లాసులకి ఆగస్టు 13వ తారీఖుని కలుసుకుంటాం. ఇది ముఖ్య గమనిక. మొన్న ఒక సోదరుడు ఈ ఈ సమయంలోని నక్షత్రం తలక ఏ విభాగం ఉంటుందో మనందరికీ తెలియజేయమని చెప్పి అడిగారు. దానికి మనము ఒక చిన్న విభాగము, దానికి వివరణ మనం చెప్తున్నాం. ఇవాళ 2/8 అంటే ఆగస్టు 2025 శుక్లపక్ష అష్టమి తిథి. ప్రస్తుతం ఉదయం అష్టమి గడియలు అయిపోయి ప్రస్తుతం నవమి గడియలు ప్రారంభమయ్యాయి అని మనం పంచాంగంలో నేను చూసుకునేట్లయితే తెలుస్తుంది. అలాగే ఈరోజు నక్షత్రం పూర్తిగా విశాఖ నక్షత్రం ఉంది. నక్షత్రము సుమారు 11 గంటల నుంచి ఒక్కొక్క రోజు 15 గంటల వరకు ఉండొచ్చు. అందురించి మనకి ఒక్కొక్క నక్షత్రము ఆ రోజు ఎంత సమయం ఉంది అనేది మనం మొట్టమొదటిగా పంచాంగాల్లో చూసుకొని దానిని మనం కాగితం మీద రాసుకొని ప్రస్తుతం నక్షత్రం తలక ఎన్నో పాలన నడుస్తుందో మనం లెక్క కట్టుకోవాలి. అంటే ఒక శిశువు కానీ జన్మించినట్లయితే ఈరోజు ఎన్నో పాదంలో జన్మించాడు అని చెప్పి అందరు అడుగుతారు. ఈరోజు చూసిన వెంటనే మనకి విశాఖ నక్షత్రం పూర్తి అని చెప్పి రాశారు. అయితే విశాఖ నక్షత్రం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు అంతమైంది, ఈ రెండు ముందు మనం చేసుకోవాలి. అందుకుగాను మనం పంచాంగాలు చూసుకునేట్లయితే ఈరోజు తెల్లవారుజామున అంటే శుక్రవారం రాత్రి తెల్లవారికి శనివారం అనగా ఉదయం 3:24 నుంచి విశాఖ ప్రారంభమై మన్నాడు ఉదయం అంటే ఆదివారం ఉదయం 6 గంటల వరకు మనకి విశాఖ నక్షత్రం ఉందని చెప్పి మనం గమనించుకోవాలి. అంటే ఒక నక్షత్రం
మనం పంచాంగాలు చూసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అందులో ఇచ్చేది ఆ నక్షత్రం ఎన్ని గంటలకి సమాప్తమైపోతుందో అనేది కూడా ఇస్తాడు. అలాగే తిథి కూడా ఎన్ని గంటలకు సమాప్తం అయిపోతుందో అనేది తెలియజేస్తాడు తప్పించి పూర్ణిమ గడియలు ఉందనుకోండి, పూర్ణిమ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇవాళ అష్టమి ఉంది, అష్టమి ఇవాళ పూర్తిగా ఉంది అంటే రేపు ఉదయం 5:49 వరకు అష్టమి గడియలు ఉన్నాయి. అంటే ఇవాళ అష్టమి కాదు, ఇవాళ అష్టమి గడియలు అయిపోయి నవమి గడియలు వచ్చాయి. ఉదయం 5:49 5:50 నుంచి రేపు ఉదయం 7:55 వరకు నవమి గడియలు ఉన్నాయి. అంటే తెల్లవారుజామున అష్టమి గడియలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నవమి గడియలు నడుస్తున్నాయి. ఎప్పటి వరకు అంటే రేపు ఉదయం వరకు. అలాగే నక్షత్రం విశాఖ నక్షత్రం, అది ఈరోజు తెల్లవారుజామున 3:24 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు. అంటే మనకి ఎంత సమయం ఈ నక్షత్రం ఉంది అనేది మనకి లెక్క కట్టుకోవాలి. అందుగురించి ఇప్పుడు 3:23 నుంచి రేపు తెల్లవారుజామున 3:23 వరకును 24 నిమిషాల వరకును 24 గంటలు, అది మనకి తెలుసు. అయితే ఇంకా 6 గంటల వరకు ఉంది. 6 గంటల వరకు ఉందంటే అప్పుడు ఎంత మనం ఆలోచించుకోవాలి. మిగిలింది మనకి 2:36 కానీ కలిపినట్లయితే 6 గంటలు అవుతుంది. ఎలాగంటే 24 గంటలు అయిపోయిన తర్వాత మనకి 6 గంటల నుంచి 3:24 తీసినట్లయితే ఇంకా 2:36 ఈ 24 గంటలు ప్లస్ 2:36 కలిపితే 26:36 వరకును ఉంది ఒక నక్షత్రం. అంటే దీనిని 4 చేత విభాగించాలి. విభాగిస్తే ఒక్కొక్క విభాగము 6:39 వచ్చేది. అది ఏ విధంగా విభాగం చేశానో అక్కడ వివరణ ఇచ్చాను, అది జాగ్రత్తగా గమనించాల్సింది. అంటే 26:36 అంటే ఒక నక్షత్రం అంటే 15 డిగ్రీలు, ఇంచుమించుగా 15 డిగ్రీలు మూవ్ అయినట్టు లెక్క. ఈ 26:36 4 చేత విభాగం చేసినట్లయితే 4 6 24, ఇంకా 2 గంటలు మిగిలిపోయింది. ఒక గంటకి 60 నిమిషాలు, 2 × 60 అంటే 120 నిమిషాలు. మరలా అది విభాగం 36 నిమిషాలు ఉండిపోయాయి కదా, అది 36 నిమిషాలు కలుపుతాం, 156 నిమిషాలు వచ్చాయి. ఈ 156 నిమిషాలని 4 చేత విభాగం చేసినట్లయితే 39 నిమిషాలు వచ్చాయి. అంటే ఒక విభాగం 6:39. 4 విభాగాలు కలిపి 26:36 వస్తుంది. ప్రస్తుతం సమయం మనకి 8:20 అయింది. అంటే ఉదయం 3:24 నుంచి ఇప్పటి వరకు మనం కానీ లెక్క కట్టుకునేట్లయితే ఒక మొదటి పాదం 6:39, అంటే 3:24కి 6:39 కలిపితే 10:03 వరకు ఒక పాదం వస్తుంది ఉదయం. మరలా 6:39 కానీ కలిపినట్లయితే సాయంత్రం 4:42 రెండో పాదం వస్తుంది. ప్రస్తుతం 8:20 అయింది కాబట్టి మూడో పాదంలోని 6:39 కానీ కలిపినట్లయితే రాత్రి 11:21 వరకు మూడో పాదం నడుస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా జన్మించినట్లయితే విశాఖ మూడో పాదంలోని జన్మించారని చెప్పి మనము
తెలియజేయవచ్చు. అంటే మనం కొంచెం జాగ్రత్తగా ఈ గణిత శాస్త్రంలోకి మనం ప్రవేశించాలి. ప్రవేశించినట్లయితే మటుకు చాలా చాలా సులభంగా మనకి ఒక నక్షత్రం ఎంత సమయం ఉంది, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు కాబట్టి ఆ 4 పాదాలతో భాగించినట్లయితే ఆ నక్షత్ర విభాగాన్ని ఒక్కొక్క భాగం ఎంతైతే ఉంటుందో అది తెలియవుతుంది. ఆ సమయంలోని ఎన్నో పాదం అనేది కొంచెం జాగ్రత్తగా గణితంగా చేసినట్లయితే మనందరికీ ఆ పాదం కనుక తెలియజేస్తుంది. ఇది ప్రస్తుతానికి నక్షత్రాలు, నక్షత్ర విభాగాలు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కొంతమందికి ఏలినట్స్ అని అంటారు. అంటే ఈ ఏలినట్స్ శని తాలూకా ప్రభావం ఏ నక్షత్రంలో నుంచి శనేశ్వరుడు గోచరంలో నుంచి వెళ్తుంటాడో చూసి ఆ నక్షత్రము, ఆ నక్షత్రానికన్నా ముందు నక్షత్రము, అలాగే తర్వాతి నక్షత్రము తలెత్తాలి, లెక్క కట్టుకోవాలి. అది మొత్తం 7.5 సంవత్సరాలు. ప్రస్తుతం ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఏలినట్స్ అని ప్రభావం ఉంది. పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల వాళ్ళకి ఏలినట్స్ అని ప్రభావం ఉందని చెప్పి చాలామంది గణకులకి తెలియజేస్తారు. అయితే చాలామంది ఏం చేస్తారంటే శనేశ్వరుడికి పూజలు చేయాలి, అభిషేకాలు చేయాలి, ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పి సూచిస్తారు. కొంతవరకు అవి కరెక్టే, కానీ అసలు శనేశ్వరుడు ఏం చేస్తాడో మనకి తెలియదు కదా. అంటే మనం చెప్పినట్లుగాను చాలా రకరకాలైన మన నమ్మకాలని మిగిలిన వాళ్ళు ఒక రకమైన సరళిలోని మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఆ ఇబ్బంది వలన మనందరము నిజమే కావాల్సని చెప్పి భయపడుతుంటాం. ఇన్ని వేల కోట్ల జనాభాలోని శనేశ్వరుడు మనల్ని గుర్తుపెట్టుకొని మనల్ని ఒక్కళ్ళనే బాధిస్తాడా అనే ఇంగిత జ్ఞానం మొట్టమొదటి మనకి ఉండాలి. ఓకే, అయితే కష్టాలు కలుగుతున్నాయి కదా అంట అడగచ్చు. కలుగుతాయి. అయితే మనము ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థలోని ప్రతి 28 సంవత్సరాలకి ఒకసారి ఆడిట్ చేస్తున్నప్పుడు ఆడిట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి కదా. అంటే 28 సంవత్సరాల పాటు మనం జీవితం గడిపాం, కానీ 28 సంవత్సరాలని మనం చేయకూడని పనులు కానీ చేసినట్లయితే ఆ సమయంలోని మన పనులే మనకు అడ్డుపడతాయి. అది ముందు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రోజున నాకు జరిగిపోయింది అని మనం సంబరపడకూడదు. ఒకళ్ళని మోసం చేసి నేను డబ్బులు సంపాదించుకున్నాను అని చెప్పి ఈ రోజున నేను సంబరపడినట్లయితే 28 సంవత్సరాల తర్వాత
నన్ను నాకన్నా మోసం చేసేవాడికి కూడా దొరుకుతాడు. వాడు నన్ను మోసం చేస్తాడు. ఆ చేసేవాడి శనీశ్వరుడు. వాడిని తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. ఒక రోజున మాస్టర్ ఈకే గారిని, మీకు కూడా ఏజెన్సీ ప్రభావం ఉంటుందా అని అడిగాను. ఎంత సరదాగా, ఎంత ఇదిగా చెప్పారంటే, అరే జోలు లేకుండా ఎండ్లోకి వెళ్తే కాళ్ళు కాలుతాయా కావు అని అడిగాడు. కాలుతాయి. మీకైనా కాలుతాయి, నాకైనా కాలుతాయి అని చెప్పాడు. అయితే మేము ఆ సమయంలోని జోళ్ళు గొడుగు పెట్టుకుని, ఆ సమయం తెలుసు కాబట్టి అవి వేసుకుని వెళ్తాను. మీరు కూడా అలాగే ప్రవర్తిస్తే మీకు కూడా ఏమి కాదు. అయితే ఆ సమయంలో మన ప్రవర్తన బట్టి థైరాయిడ్స్ అనే ప్రభావం మన మీద ఉంటుంది. చాలా గుర్తుపెట్టుకోండి, మన ప్రవర్తన బట్టి థైరాయిడ్స్ అనే ప్రభావం మనకు ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్తున్నా, నువ్వులు దానం చేయాలి, తైలాభిషేకం చేసుకోవాలి, శనేశ్వరికి వెళ్ళి శనిసింగనాపురంలోకి వెళ్ళి నల్లబట్టలు కట్టుకొని స్నానం చేసి ఆ తడి బట్టలతోనే వెళ్ళి అక్కడ శివుడు అక్కడ ఉంటాడు, వాడు అంటే శనేశ్వరుడు ఉంటాడు. వాడికి ఏమైనా మనం తీసుకెళ్ళిన ప్యాకెట్లు ఏమైనా ఒక పెద్ద తొట్టి ఉంటుంది, ఆ తొట్టిలోకి పోసేస్తే నేరుగా ఆ శనేశ్వరుడు విగ్రహం మీద పడుతుంటాయి. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఏ నల్లబట్టలు అయితే ఉంటాయో మళ్ళీ నల్లబట్టలు మీద స్నానం చేసి కాడు పడుకొని వచ్చేమని చెప్పి చెప్తాడు. అలాగే నవగ్రహాలు ఉంటాయి, ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయమంటారు ఇంకొక చోట, అక్కడ కాకుండా. అలాగే ఇంకొక ప్రదేశం ఉంది, మందపల్లి. అక్కడ కూడా శనేశ్వరుడు ఆలయం ఉంటుంది, వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటాడు. అక్కడ కాదు దర్శనం చేసుకోవాల్సింది, మనం లోపల దర్శనం చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవట్లే, చాలా అంటే ఇది మనం వెంకట సుప్రభాతంలోని ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం మనం టేప్ రికార్డు లాగా మనం అందరం ఏ చదివేస్తూ ఉంటాం, కానీ దాని అర్థం మనకి తెలియదు. ఆ విషయంలోని నాకు బాగా పూజ్యులు, ఒక రకమైన సంస్కర్త అని అనడానికి కూడా సాహసిస్తున్నాను, గరికపాటి నరసింహన్ గారు చాలా ఈ విషయంలోని మంచి మంచి ఉదాహరణలతోని మనందరికీ ఒక క్షాళన చేయడానికి అని చెప్పి వచ్చిన ఒక మహానుభావుడు. ఆయన ప్రతి ఉపన్యాసంలోనూ మన లోపల ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, ఎక్కడ సంస్కారం చేసుకోవాలనేది ఆయన ఉపన్యాసాలని చాలా జాగ్రత్త చెప్తుంటారు. ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం చదివి వినిపిస్తారు, దాన్ని బట్టి మరి తర్వాత నేను చెప్తాను. सूर्येन्दु भौम बुधवाक्पति काव्य सौरी स्वर्भानुकेतु दिविशत् परिषत् प्रदानाः त्वद्दास दास चरमावधि दास दासाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्। सूर्येन्दु भौम बुधवाक्पति काव्य सौरी स्वर्भानुकेतु दिविशत् परिषत् प्रधानाः त्वद्दास दास चरमावधि दास दासाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्। దాని అర్థం తెలిస్తే ఈ నవగ్రహాలన్నీ ఎవరి కనుసన్నల్లో ఉంటాయో అనేది కనీసం మనకి తెలిసినట్లయితే ఎవరికి పూజ చేసుకుంటే సరిపోతుందో తెలుస్తుంది కదా. రోజు టేప్ రికార్డర్ లాగా అన్ని చదివిస్తుంటాం, దాని అర్థం తెలియదు. ఎవరి తలక కనుసనల్లో మొత్తం గ్రహాలు ఉంటాయో, ఎవరి తలక అనుజ్ఞ గురించి రోజు ఉదయం ఈ గ్రహాలు, ఈ రాసులు, ఈ నక్షత్రాలన్నీ
నమస్కారం చేస్తుంటాయి. ఆ దైవాన్ని మనం మర్చిపోయి ప్రతి గ్రహానికి ఒక టెంకాయ కొట్టుకొని ఆఖరి దేవుడి దగ్గరికి వెళ్ళేసరికల్లా మన గలుక టెంకాయలని అయిపోతాయి. అప్పుడు ఏకే గారి భాషలో చెప్పాల్సి వస్తే నీ తల ఉంటుంది కదా, ఆ టెంకాయని నువ్వు సమర్పిస్తే అంటే లోపల ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆ ఆలోచనలని ఆయన పాదాల దగ్గర సమర్పించినట్లయితే ఈ గ్రహాలన్నీ నీకు స్నేహితులుగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాడు. అంటే ఇంత సున్నితమైన విషయం మనందరికీ తెలుసు. కానీ ఎవరికి వివాహం కాకపోయినా రాహుకేతులు పూజ చేయమని చెప్పు, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయమని చెప్పు, లేకపోతే ఈశ్వరుడికి పూజ చేయమని చెప్పు. ఈశ్వరుడి కంటే పర్వాలేదు, కానీ రవికి పూజ చేయమని చెప్పు, లేకపోతే గురుడు బాగుండేట్లయితే కందులు దానం చేయమని చెప్పు. అంటారు. దానం వాళ్ళకి కాదు, చేసుకున్నందుకు కానీ మంచిదే, చూసుకున్నందుకు కానీ కందులో వస్తాయి, తర్వాత దక్షిణ కూడా వస్తుంది. కానీ వీడికి పోయేది ఏమి లేవు. అంటే జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనం ఏం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరలా చెప్తున్నాను, ఈ నెల 6వ తేదీ అలాగే 9వ తేదీ మన క్లాసులకు సెలవు. మరలా మనం 13వ తేదీని కలుస్తున్నాము. స్వస్తి. ఇంకేమైనా ఎవరికైనా ప్రశ్నలు కానీ ఉండేట్లయితే సమాధానం చెప్పడానికి రెడీగా ఉంది. నమస్తే గురుగారండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైందంటే మామూలుగా ఇవి ఏ గ్రహాలకు అవి చేస్తాం అది తప్పు అనేది అర్థమైంది. కరెక్ట్. అంటే ఇప్పుడు మనం ఆ గ్రహాల అధిదేవతకి పూజ చేసుకుంటే సరిపోయిద్దనా? అధిదేవత కన్నా ఎవరితో కనుసనలో ఉంటారో వాడు ఈశ్వరుడు, తర్వాత నెక్స్ట్ విష్ణువు, లేకపోతే ఇప్పుడు ఉంటాడు బ్రహ్మ, ఎవరో ఉంటారు కదమ్మా, వాళ్ళకి చేసుకుంటే సరిపోతుంది కదా. అంతేకాదు కృష్ణుడు చెప్తాడు. కృష్ణుడు ఏమైనా గోవర్ధన గారు ఎందుకు ఎత్తుతాడు గోవర్ధన పర్వతం? ఇంద్రుడికి వాడెవరికో ఇంద్రుడికి పూజ చేస్తుంటే వాడేమన్నా వర్షం పడకపోతే వాడు కాదు, నేను చేయవలసిన వాడు ఇంకోడు ఉన్నాడు, వాడికి చేయమని చెప్పే కదా చెప్పాడు అక్కడ భారతంలోని భాగవతంలోని. వరుణుడు అవును. మరి మనకి అన్నీ తెలుసమ్మా, మనకి తెలియక కాదు. కానీ మనకేంటంటే ఒక గుడ్డి నమ్మకం ఒకటి ఉంది. అంటే చెప్తున్నాం కదా, మన మనకన్నా మన నమ్మకాలు బలీయం. అంటే ఎవడో ఏదో చెప్తే దానికి గుడ్డిగా పడిపోవడం తప్పించి ఏం చేస్తున్నావు కూడా తెలియట్లేదమ్మా. అంటే శాస్త్రం పక్కకు పెట్టుతాం. ఏ శాస్త్రం తలుక పీలికలు ఉంటాయి కదా, అవి పట్టుకుని వేలాడుతున్నాం. ఎప్పుడు పడిపోతే తెలియదు. ఇంకా నమస్కారం. అది మనం అంటే నక్షత్రాల గణన చెప్పిండ్రు కదండి. ఇప్పుడు మన నిరాయనానికి సాయనానికి తేడా ఉంటుందండి క్యాలిక్యులేషన్? అది నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నక్షత్రాలు నిరాయన సిస్టమ్ చెప్పలేదు, సాయన సిస్టమ్ చెప్పట్లేదు, జనరల్ సిస్టమ్ చెప్తున్నాను. లెక్కలన్నీ ఒకటే, 2 అలాగే నిరాయణ సిస్టమ్ అయినా సాయన సిస్టమ్ అయినా. ఎక్కడ సాయన సిస్టమ్ డిఫరెన్స్ వస్తుందో చెప్తాను అమ్మా. సరే, నక్షత్రాలు బట్టి ఓకేనమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఇవాళ చెప్పినటువంటి క్లాసులో జలరాశుల్లోని ఆకార పాదాల్లో జన్మించిన గండాంతములు అన్నారు, ఒక్కసారి వివరించగలరా? అంటే ఆశ్లేష 4వ పాదము, జ్యేష్ఠ 4వ పాదము, రేవతి 4వ పాదము. అంటే అవి జలరాశులు కదా. అవునండి. ఆ జలరాశుల్లో 4వ పాదంలోని ఆఖరి పాదం ఏదైతే 4 పదాలు కదా ఒక రాశికి, ఒక నక్షత్రానికి. అవును గురుగారు. 4వ పాదం అనమాట. అంటే 3 పాదాలు కాకుండా 4వ పాదంలోని ఆఖరి పాదం మటుకు ఎప్పుడు గండాంతములు అంటారు.
అలాగే గురుగారు. అలాగే. నమస్కారం. నమస్తే అండి. అది జలరాశులు కాబట్టి అండి. గురుగారు నమస్కారం. నమస్తే చెప్పండి. ఇప్పుడు ఈ పంచాంగాల్లోని నక్షత్రాలు గంట గంటన్నర 2 గంటల వరకు తేడా ఉంటుంది కదా, మరి అప్పుడు ఎలాగ ఫాలో అవడం? అది క్యాలిక్యులేషన్ ఉన్నాయండి. అది మనం జాగ్రత్తగా నిమ్మును సిస్టమ్ అంటే మనందరికీ నిమ్మును క్యాలిక్యులేషన్స్ రావు కాబట్టి మనందరం ఉమ్, ఇందులో చూసి ఫాలో అయిపోతున్నాం. కానీ దానికి అవును. ప్రత్యేకించి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అది మనకి నేర్చుకోవడానికి కొంచెం సమయం కానీ మీరు కేటాయిస్తే చెప్తాను. నమస్తే. సమయం కేటాయిస్తే చెప్పగలను. అవి ఉన్నాయండి, క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి మనకి. పిన్ పాయింట్ వరకు వస్తాయి. ఇంకా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇంకొక టేబుల్ ప్రస్తుతానికి మీకు చూపిస్తాను. ఆ టేబుల్ ప్రకారం ఏంటంటే మనకి అంటే అవి తారాబలం చూసుకోవడం అనమాట. అంటే ఈ రోజు నక్షత్రానికి, మనం జన్మించిన నక్షత్రానికి ఏదైతే ఒక విభాగం ఉందో ఆ విభాగానికి తారాబలం ఉంటారు. అది మన అందరికీ 90% తెలుసు. కానీ ఒకసారి మనం తెలియజేసుకోవడానికి మనకి సమయం 2 నిమిషాలు ఉంది కాబట్టి కొంతవరకు మనం తెలియజేసుకోవచ్చు. ఎవరెవరైతే జన్మించిన నక్షత్రాలు ఉంటాయో ఆ నక్షత్రాల నుంచి ఈరోజు గోచారంలోని ఏ నక్షత్రం సంచరిస్తుందో చూసుకొని ఆ నక్షత్రానికి, మన జన్మ నక్షత్రానికి బలం కట్టుకుంటాం. బలం కట్టుకునేట్లయితే వాటికి జన్మతార, సంపత్తార అని వరుసగా తారలు వస్తుంటాయి అన్నమాట. వాటిని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకునేట్లయితే జన్మతార, జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార. మరలా క్లాస్లో చెప్తానండి, సమయం సరిపోవట్లేదు. స్వస్తి.